మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు తిరస్కరణ కేసుపై నాంపల్లి కోర్టు విచారించింది. పిటిషన్ తమ పరిధిలోకి రాదని రిటర్న్ చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది. మరోవైపు బీజేపీ కుట్రతోనే మీనాక్షి నామినేషన్ను ఈసీ తిరస్కరించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు తిరస్కరణ కేసుపై నాంపల్లి కోర్టు విచారించింది. పిటిషన్ తమ పరిధిలోకి రాదని రిటర్న్ చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది. మరోవైపు బీజేపీ కుట్రతోనే మీనాక్షి నామినేషన్ను ఈసీ తిరస్కరించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని తెలంగాణ బ్యూరో చీఫ్ మూలా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు తిరస్కరణ కేసుపై నాంపల్లి కోర్టు విచారించింది. అయితే పిటిషన్ తమ పరిధిలోకి రాదు అంటూ రిటర్న్ చేసింది. అప్డేట్స్ ఏంటి? మీనాక్షి నటరాజన్ ఇష్యూ ఏదైతే ఉందో దేశ రాజకీయాలని చాలా ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపైన మరి కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ కు మద్దతు తెలుపుతూ మరొక వైపు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన మరి ఆ పిటిషన్ ను ఏదైతే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అదే క్రమంలో మొత్తానికి ఇది కాంగ్రెస్ బీజేపీ చేసిన కుట్ర అని ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో నాంపల్లి కోర్టులో కూడా మరి ఏదైతే మరి దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిపిన సందర్భంగా పిటిషన్ అయితే కూడా రిటర్న్ చేశారు నాంపల్లి కోర్టు నుంచి కూడా. సో మొత్తానికి ఇది తమ పరిధిలోకి రాదని నాంపల్లి కోర్టు కూడా పిటిషనరు లత అనే మరి కాంగ్రెస్ సంబంధించిన ఒక మహిళా నాయకురాలు వేసిన అంశంలో సో ఆ పిటిషన్ కూడా రిటర్న్ చేయడం కావచ్చు. అదే సందర్భంలో దీన్ని ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని కూడా సూచన చేయడం కావచ్చు. సో మొత్తానికి మీనాక్షి నటరాజన్ ఇష్యూలో గత 2-3 రోజులకు కూడా మరి రాజ్యసభ అభ్యర్థిత్వంపై కావచ్చు, అదే క్రమంలో ఆమె నామినేషన్ తిరస్కరణ కావచ్చు, తాజాగా నాంపల్లి కోర్టులోకి మరి తమ పరిధిలోకి రాదని కూడా నాంపల్లి కోర్టు చెప్పడం, ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని సూచించడం మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.